లోపల నుంచి వద్దాం రండి. నాకు ఒకటి చెప్పండి, ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా, ఇది వర్కబుల్ కండిషన్లో ఉందా లేదా? కండిషన్ ఉందా? మనకి బిల్డింగ్లో అన్నీ ఉన్నాయా? ఏమేమి రావాల్సిన ఇవి ఎక్విప్మెంట్ అంతా బాగుంది కదా? ఇంత బాగుంది హాస్పిటల్. మీరేమి బేబీ ఫీడింగ్ దా ఇది? అవును, ఇంకా టేబుల్స్ ఏమి రాలేదు కదమ్మా మీకు? హ్యాండ్ ఓవర్ చేస్తే ఇస్తారు కదా. ఇదేంటి ఫార్మసీ? వాటర్ హీటర్ అన్నీ ఉన్నాయమ్మా. ఎవరు దీనికి మొత్తం ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉంటాను? ఇది మీరే కదా. సో ఎట్లుంది వాటర్ ఫ్లో, డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయా? ఎందుకు లేదు వాటర్ కనెక్షన్? అంటే మోటార్ ఒకటే బిగించేసినాను సార్, కనెక్షన్ ఇవ్వలేదు. ఓకే, కానీ మోటార్ అయితే ఉంది. పైన ట్యాంక్స్ గింగ్స్ అన్నీ ఉన్నాయా మనకి? పైకి ఏముంది? మన స్టేర్స్ ఉన్నాయి ఇక్కడ. ఏం చేయమన్నారు? కర్టన్ లాగా ఏమన్నా చెప్పారు? చాలా వరకు ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ ద బిల్డింగ్. అయితే అంత నీట్గా ఉంది. మీకు ఓటీ ఉందా ఇక్కడ? అవును, ఇక్కడ ఏసీస్ గీసీస్ ఏం లేవా? మరి ఎందుకు అవి ఉన్నాయని అడుగుతున్నా. అంటే ఇస్తారా జనరల్గా, లేకపోతే ఇప్పుడు మనకి డాక్టర్స్ ఎవరెవరు వస్తారు ఇక్కడ మనకి మామూలుగా? ఓకే. అండ్ వన్స్ వీ షిఫ్ట్ దిస్ వన్, ఇంకా ఏమైనా స్పెషల్గా ఏమైనా ఇస్తారా అడిషనల్గా డాక్టర్స్, లేదా మీరే ఉంటారు మొత్తం? అంటే ఎందుకంటే ఇన్ని వార్డ్స్ చూస్తున్నా కదా, లేబర్, ఓటీ అనేసి. మీరైతే సర్జన్స్ కాదు కదా, మళ్ళీ ఓటీస్ ఉన్నాయి కదా, అందుకు అడుగుతున్నాను నేను. ఏం కాలేదన్నా? వస్తారా? కానీ నేను అడిగేది అదే, రేపు పొద్దున ఒకవేళ మనకి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇది వచ్చిందంటే సో మనకైతే రూమ్స్ అవన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి ఇక్కడ. టుమారో టు బీ వర్కింగ్ ఇన్ కండిషన్. ఇప్పుడు ప్రస్తుతం ఓల్డ్ హాస్పిటల్లో ఏమేమి ఉన్నాయి మన దగ్గర మెటీరియల్ దట్ వీ కెన్ షిఫ్ట్ హియర్ ఫర్ టైమ్ బీయింగ్ టిల్ మనకు వచ్చేంత వరకు? So we'll be able to shift everything till we get our new equipment. We can shift. Let's see ఏమున్నాయి ఇటు సైడ్ అంతా. ఇదేంది ఇది? ఈ రూమ్ ఇది ల్యాబా? ఓకే. మీటింగ్ హాల్ మీకేనా? డాక్టర్స్ కోసమా లేకపోతే? ఓకే, మీ ఆశా మీటింగ్స్ ఉండే దానికోసం. అవేంటివి అవి? మళ్ళా ఎవరు ఉంటున్నారు ఇప్పుడు దాంట్లో? ఉంటున్నారా? ఓకే. ఇప్పుడు బయట ఎంతో ప్రాబ్లమ్స్ అన్నారు. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట మనకి? ఉదయ్ రాసుకో, ఉదయ్ మా గేటు వాల్స్ వదిలేసేయండి, ఎందుకంటే మనం వర్కింగ్ కండిషన్లోకి తెచ్చుకొని వాడుకుందాం. తర్వాత చూద్దాం గేట్ సంగతి, వాల్ సంగతి, ఎందుకంటే అది పెద్ద ఇది లైట్స్ కావాలా? ఓకే. వైరింగ్ ఎంత ఉంటుంది దీనికి? అన్ని ఉన్నాయి. నా కనెక్షన్ ఇవ్వాలంతేనా? ఓకే ఓకే, గాడ్ ఇట్. రోడ్ దానికి దీనికి రోడ్ కావాలా?
అవును, ఇక్కడ ఏందో ప్రాబ్లం అని చెప్పారు. గ్రావెల్లో నీళ్ళు పట్టుకుంటుంది. ఇది పాత హాస్పిటల్ అన్న. దాని ముందు దీని నుంచి దానికి వచ్చేసి మొత్తం ఇదంతా నాకు ఒక పని చేయాలా, మీరు రేపు రన్ చేయాలా, వాటర్ అంతా రన్ చేసి డ్రైనేజ్ ఫ్లో ఉందా లేదా చెక్ చేయండి. ప్లస్ వాటర్ కనెక్షన్ అన్ని రూమ్లలో వస్తుంది, ప్రతి రూమ్ చెక్ చేసేసి. బోర్ వేయలేదు సార్ మున్సిపల్ సో దిస్ నో వాటర్ అట్ ఆల్. అసలుకి వాటర్ వస్తుంది కదా. సంపు నుంచి కన్నా 5 ట్యాంక్ కనెక్షన్ ఉంది సార్. పంచాయతీ ఆఫీస్ ఎన్ని రోజులు పండుగ పడినప్పుడు స్టాప్ అయితే కదా వాటర్ ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనకి బోర్ కావాలా, ఒకటి బోర్ వేయాలి. రాసుకోయో దాంట్లో ఉదయ్ ఉదయ్ చేస్తే వేసే బోరే కాబట్టి ఏదో ఒకటిలే. మనకి వర్కింగ్ కండిషన్లో ఉంటే చాలు. ఫస్ట్ తెచ్చుకుందాం. డ్రైన్ కూడా ప్రాబ్లం వస్తుందన్న. ఈ వంకలే ఏం డ్రైన్ ఏం సమస్య ఉంది? ఈ డ్రైన్ నీళ్ళు వంకలే పోవాలంటే మనకి ఆడ ఫ్లాట్స్ ఉన్నాయి. ఆ రోడ్డుని దాటాలి. ఆడ ఒకటి పైపు కలవట్టేసి దాంట్లోకి ఇస్తాను. ఈ నీళ్ళు అంటే ఇప్పుడు కనెక్షన్ అవుట్లెట్ ఇలేదు ఎక్కడికి. అవుట్లెట్ ఇచ్చిన ఎక్కడ పోయేకెళ్ళి నువ్వేం చేస్తావు ఇక్కడ? ఎల్టీ అంటే నాకేం అర్థం అవుతుందా? ల్యాబ్ టెక్నీషియన్ వచ్చి నిలబడి ఆయన వదలాలంటే మనం పైపు కలవట్టాలి. నా కాలనీకి పోయి ఏమంటున్నాడంటే అక్కడ బావి ఉంది దాంట్లోకి పెట్టేస్తాను వాటర్ అని చెప్తున్నాడు. బావ ఎక్కడ ఉందాడా? పోగలుగుతామా అక్కడికి? ఏమన్నా నడచగలుగుతామా అక్కడికి? ఏమన్నా వదిలిందా స్మెల్ వస్తుంది. ట్రైన్ వంకలకి వదిలేదు. ఇంతకుముందు బోర్ కూడా ఉంది సార్ ఇక్కడ. దీనికి రోడ్డు కూడా లేదా? రోడ్డు లేదు సార్. ఓకే. ట్రావెల్ రోడ్డు వర్షం పడినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ తగ్గున్నప్పుడు మీ ఫోటోలు పెడితే నీళ్ళు వాటర్ అంతా ఇక్కడ. ఇదేనా పాత బిల్డింగ్ మంది? అవతల పక్క సిమెంట్ రోడ్ ఉంది. ఇప్పుడు పాత బిల్డింగ్ కండిషన్ ఎట్లుంది? ఇప్పుడు అడ్డంగా పోలేమా దాంట్లోకి? సో మీరు చెప్పేది ఇక్కడ నీళ్లు స్టాగ్నెంట్ అవుతున్నాయి, వాటర్ కంప్లీట్ గా ఇక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. సరే, ఇక్కడ నుంచి మనం వాటర్ అవుట్లెట్ ఇస్తాము, అది ఎక్కడికి పోతుంది? డ్రైనేజ్ లోకి పోతుంది. ఇప్పుడు దీని డ్రైనేజ్ ఎట్లా పోతుంది ఇప్పుడు ఎగ్జిస్టింగ్? పోదాం పద. చూద్దాం, అది కూడా చూద్దాం, ఎక్కడ బ్లాక్ చేశారో చూద్దాము. ఏమ్మా చెప్పండి, మీరంతా? సారీ, ఓకే, మీరు ఓకే. నువ్వమ్మా? సిహెచ్. రండి. ఓ చూసి ట్రైన్ రూమ్స్ ఒకటే బాగున్నాయి సార్. లోపల లోపల రూమ్స్ అన్ని దీన్ని రెండుగా చేసుకున్నారా? అవి టాయిలెట్స్లే. సో ఇక్కడ ఏది వర్కబుల్ కండిషన్స్ లో లేవు. ఒకటే వర్కబుల్ సార్. ఈ లైన్ మాత్రమే వర్కబుల్. ఇంకా సైడ్ నథింగ్ ఇస్ వర్కబుల్. వేసుకుంటున్నాం సార్. ఓకే. ఇక్కడ అక్కడ అన్ని పెచ్చులు పడుతున్నాయి. ఎక్విప్మెంట్ ఉందా మీకు? అంటే స్కానింగ్ ఉంది సార్. అదే ఎక్విప్మెంట్ స్కానింగ్ అంతా ఉన్నాయి మీకు. ఓకే, మీరు వచ్చి ఇవన్నీ పనికి రాకుండా సో పని చేద్దాం మనము. ఇమీడియట్గా మనం ఏమేమి షిఫ్ట్ చేసుకోవచ్చో ఇంక అందుకే వదిలేసేయండి, షిఫ్ట్ అయిపోదాం. మీకు ఒక 2-3 డేస్ తీసుకొని, ఇంకొకటి మీరు ఏం చేయాలంటే, నా రిక్వెస్ట్ ఇది మీ దగ్గర నుంచి, అన్నెసరీ ఎక్విప్మెంట్ అంతా తీసుకెళ్ళొద్దండి. ఓన్లీ వాట్ ఈస్ ఇన్ యూజబుల్ కండిషన్ దయచేసి షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ఎందుకు ఇవన్నీ మనకి? ఇవన్నీ రీప్యాక్ చేసేసి మీరు అమ్ముతారా, అమ్మేసేయండి, ఏదో చేసి మీరు నాకు డన్. అంతే, కొంచెం చూడ్డానికి మాత్రం నీట్గా ఉంది. మన హాస్పిటల్ బాగా పెట్టుకున్నారు. ఇట్లా కొత్త హాస్పిటల్ వస్తుంది మీకు. అది కూడా చిన్న చిన్నవి నేను చేయించేస్తాను. మనకేం వీ డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ కాంట్రాక్టర్ కోసం వెయిట్ చేయక్కర్లా. ఆ బోర్ గీర్ నేను చేయించేస్తాను.
ఆ ల్యాబ్కి ఏదో వైరింగ్ అన్నారు కదా, అది రేపు చెక్ చేపించి నేను చేపిస్తా. డన్, రేపు చెక్ చేపించి నేను దాన్ని చెక్ చేసుకొని మాట్లాడి నేను చెప్పించేస్తాను. ట్రాన్స్ఫార్మర్స్ ఒకటి పిఎస్సికి సంబంధించి వ్యాక్సిన్ ఎక్కువ ఉంటుంది సార్, కరెంట్ పోతుంది కదా. మళ్ళీ ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ ట్రాన్స్ఫార్మర్ లేదా ఈ బిల్డింగ్కి ఏమన్నా? దీనికి మన మెడికల్ ఆఫీసర్ నుంచి డిఎంఓహెచ్ఓకి పెట్టినాం. వాళ్ళు ఫండ్స్ ఉంటే ఇస్తే ఎలక్ట్రికల్ కడితే వాళ్ళు బిగిస్తారు ట్రాన్స్ఫర్. లేదంటే అతను ఎలక్ట్రికల్ ఎస్సీకి లెటర్ పెడితే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి లేదు అట్లా పెడితే రావులే, కానీ నేను ఒకసారి మాట్లాడి చూస్తా వాట్ ఇస్ ద కండిషన్, మనం ఎట్లా దానికి అనేసి. ఇన్ని రూమ్లు ఉన్నాయి ఈడ, ఎవరు వీళ్ళంతా ఉన్నది? ఎవరు ఉంటున్నారు క్వార్టర్స్ లో? ఎవరు ఉంటున్నారు? సో మనకు సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. ఓకే, మీకు ఎక్కడ ఇక్కడ ఏమైనా రూమ్స్ ఉన్నాయా మీ అందరికి? మీరు 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 ఇళ్ళకి పోయేది అంతే, నాట్ హియర్, నాట్ ఆన్ క్యాంపస్. ఒక 2-3 రూములు అంటే రిపేర్ చేసుకుని ఉంటారు నా మిగతా ఒక 2 రోజులు వాచ్మెన్ ఎవరు. సో కాదు ఫస్ట్ నాకు ఆ డ్రైనేజ్ చూపించండి. కాదన్నా, ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఎక్కడికి పోతుంది? ఈ బిల్డింగ్ ది? లేదన్న వీళ్ళకి ఓహో, అసలు ఏం లేదు. వేస్ట్ వాటర్తో బయటలోకి వస్తున్నాయి. అవును, ఇప్పుడు అనేది ఇంజనీర్ ఇడికి రమ్మని ఇట్లా ముందుకి. ఏదో ఎక్కడ చూసినా చెట్లు నాటినారు, ఏమి చెట్లు? మామిడి చెట్లు దీనికి పెట్టినారు ప్రస్తుతానికి. మనకి బయట ఫ్లో డ్రైన్ ఇదేనా ఉండేది? అదే మనం క్లీన్ చేయించింది, ఇదేనా అది? ఆ బయటికి పోదాం దా.